ప్రపంచంలోనే పెద్ద సీఏ ఆర్గనైజేషన్ అయిన ఐసీఏఐ కన్వకేషన్ కు అతిథిగా రావడం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా కాన్వకేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఏ ఎగ్జామ్స్ కష్టమైనవని, అలాంటి పరీక్షలలో క్వాలిఫై అయిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఈరోజు గర్వించదగ్గ రోజని అన్నారు పెమ్మసాని. హైదరాబాద్ నుంచి 800 మంది సీఏ పూర్తి చేసుకున్నారని సెంట్రల్ కౌన్సిల్ మెంబర్లు శ్రీధర్, దయానివాస్ శర్మ తెలిపారు. అనంతరం విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. It's not an easy one, right? You know, when you talk about India, we want to be the number one in everything we can. So in that process, there are not that many organizations that are largest around the world, and this is one of them. So I congratulate you for all of that success. And when it comes to students, first of all, my heartfelt congratulations to all of you and the proud parents. When I say proud parents, you know, I mean, they talk quite a bit. ఎంతో మంది ఇందులో పేదవాళ్ళు ఉంటారు, అప్పులు తీసుకుంటారు పిల్లల్ని చదివించడానికి. వాళ్ళ జీవితం మొత్తం కూడా ఆ పిల్లల ఆనందం కళ్ళల్లో చూడాలనుకుంటూ ఉంటారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. It gives me immense pleasure to address you all, because today is one of the most important milestones in your life. 800 chartered accountants to be convocated here today. Many of you might have dreamt about this day. Will it happen or not? I'm sure, because we also qualified 20 years back. You all might have had one day a doubt, can I become a chartered accountant or not? Believe that it has happened, and today it is true. ICAI is proud of you and wholeheartedly welcome you to be the member of ICAI. Coming to the parents, చాలా మంది అనుకొని ఉంటారమ్మా మా అబ్బాయి సీఏ చదువుతాడా లేదా, చాలా మంది అనుంటారు సీఏ టఫ్ కోర్సు కాదేమో, బట్ మీరు ధైర్యంగా నుంచొని చదివించారు. ఈరోజు మీ అందరినీ చూస్తే చాలా గర్వంగా ఉంది. ఈరోజు మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ దేశానికి ఆర్థిక మూలాలు బలం అందించే ఒక చార్టెడ్ అకౌంటెంట్ అయ్యాడు. ఇక్కడున్న తల్లిదండ్రులందరికీ మమ్మల్ని నమ్మిన